చదవండి. మీ కుటుంబం నెక్స్ట్ తరం కావాలి అనుకుంటే చదవండి. వాక్యం కంపల్సరీ చదవాలి. వాక్యం లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా కుటుంబాలు క్రీస్తులో నిలబడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 50వ వచనం చూద్దాం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు తప్ప మరెవ్వరిని రానియలేదు. మీ విశ్వాసం, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలంట? విశ్వాసులు. మంచి విశ్వాసులతో రిలేషన్ పెట్టుకోండి. మంచి ప్రార్థన పరులతో సావాసం చేయండి. క్రీస్తు సంఘంతో కట్టుబడి ఉండండి. మంచి సావాసం ఏర్పరచుకోండి. విశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఏం చేసిందంట? పేతురు, యోహాను, యాకోబు యేసుక్రీస్తు ప్రభుకి సహాయం చేసిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పారు. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. మీరు అనాలి ఒకటే మాట, మాకు ఈ రోజు ఈ నెల రెంట్ లాస్ట్, మేము నెక్స్ట్ మంత్ కొత్త ఇంట్లో వీళ్ళకు కిరాయి కట్టడానికి పైసల్లో వీళ్ళు ఏడికల రెంట్ ఇల్లు కొనుక్కుంటారంటే కొనుక్కుంటాం. మా దేవుడు మాకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మేము ఈ రోజు బస్సులో పోతున్నాం, మేము నెక్స్ట్ మంత్ కార్లో పోతాం. దేవునికి స్తోత్రం. కార్లో పోతాం. మాకు దేవుడు కారు ఇవ్వబోతుండు కదా. దేవునికి స్తోత్రం. మనం కార్ కోసము, ఇల్లు కోసం ప్రార్థన చేయట్లే, కానీ ఆయన మనకి ఆ బ్లెస్సింగ్ ఇస్తుందంట. నమ్మలేనివి మనం నమ్మాలి. మనకి ఈ రోజు ఇప్పుడు కావాల్సిన వాటిని, దేవా నువ్వు నాకు సమకూర్చు. మా ఇంట్లో కావాల్సిన వాడిని, మా అవసరతలు ఉన్నాయి, ఫీజు కట్టాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? అపహసిస్తున్నంట. ఏదైనా చేస్తారు. ఏమని? మీ పిల్లలకి ఫీజులు లేవు, మీకు కరెక్ట్ డ్యూటీ లేవు, మీకు కరెక్ట్ పోషన్ లేదు, మీకు కరెక్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ లేదని ఎక్కిరిస్తుండ్రంట. అలా ఏమంటున్నాయన? నమ్మిక మాత్రం అపహసించని ఎక్కిరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. కానీ దేవుడు ఏమంటుంది ఇక్కడ? ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చను కనుక వెంటనే వచ్చను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నుండి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించను. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప అద్భుతాలు నమ్మితే ఈ 2025లో కలుగును గాక. ప్రతిది కూడా జరగడానికి 24లో మనం అవిధేయత చూపించవచ్చు కదా. మనం నమ్మకపోవచ్చు, భయపడిండొచ్చు, కానీ 25లో దేవుడు అన్ని కూడా మనకు జరిగించడానికి సమస్తమైన సమకూరుస్తుడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతంగా ఆశ్చర్యకరుడా 25లోని బిడ్డలు ప్రవేశించిన వాగ్దానాలతో నెరవేర్చండి. వాగ్దాన రూపంగా నాయన నమ్మకం ఉంచే సామర్థ్యత దయచేయండి, విశ్వాసం దయచేయండి ప్రభా. నీ మాట దయచే ప్రభా. నీ మాట తండ్రి నీ బిడ్డలు ఇప్పుడు తీసుకుంటుండగా తండ్రి వారి జీవితాలు కట్టు ప్రభా. వారికి అవసరతలు తీర్చు, అక్కర్లు తీర్చు ప్రభా. ఆ ఒక మాటతో వారి యొక్క వాగ్దానాలు, వారి యొక్క జీవితాలు తరతరాలు పరిచయం గాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.